హాయ్. మనకు వచ్చే ఆలోచనలన్నీ మన ఆలోచనలు కావు. అవి అవుట్‌గోయింగ్ ప్రాసెస్. అన్ని ఆలోచనలు మన దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ మనము వాటిని తప్పుగా ఇన్‌కమింగ్ ప్రాసెస్ అని అర్థం చేసుకున్నాం. ఆలోచనలు వచ్చి మనకేదో చెప్పి వెళ్ళిపోతుంటాయి. అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ మనము ఆలోచనలకి అన్ని రకాలైన మర్యాద చేస్తున్నాం. ఆ ఆలోచనలు ఉన్నంతసేపు మనకేదో నష్టమో లాభమో చేసేసి వెళ్ళిపోతుంటాయి. మనము లాభం చేసే ఆలోచనలు కావాలా, నష్టం చేసే ఆలోచనలు కావాలని మనం డిసైడ్ చేసుకోవాలి. మనసు ఆలోచనలు ఇవ్వగలదే కానీ స్వతహాగా ఆలోచన చేయలేదు. ఇది ఎలా అంటే గుర్రాన్ని మనం చెరువు దాకా తీసుకెళ్తాం, కానీ నీళ్లు తాగించలేము. అలాగే మనసు ఆలోచనలు ఇవ్వగలదే కానీ ఆలోచనలు చేయలేదు. అది పూర్తిగా బుద్ధికి సంబంధించిన విషయం. ఆలోచనలు ఏమి వచ్చాయా, మనం ఏం తీసుకోవాలా అన్నది పూర్తిగా బుద్ధి డిసైడ్ చేయాలి. అలా అసలు ఆలోచనల వలన మనం ఇబ్బంది పడడం లేదు. ఏ పాపం ఎరుగని ఈ శరీరము ఇబ్బంది పడుతూ ఉంది. మన భౌతిక శరీరం ఈ ఆలోచనల వల్ల చాలా ఇబ్బంది పడుతోంది. యాక్చువల్గా ఇది ఒక అద్భుతమైన పరికరం, ఒక కెమికల్ ఫ్యాక్టరీ. మనం దానికి ఏది ఇస్తామో మనకు తిరిగి అదే ఇస్తుంది. ఈ ఆలోచన ప్రభావం చేత ఈ రసాయనాల మార్పు వల్ల శరీరం అనేక వ్యాధులను అనుభవిస్తుంది. మనము ఆలోచన చేసేది మనమే, కానీ ఏ సంబంధం లేని శరీరం వ్యాధులు పడి హాస్పిటల్స్ అంతా తిరిగి అనేక మందులు మనం వాడుతున్నాం. కావున వచ్చిన ఆలోచనలతో పోరాటం చేయకుండా దానికి స్వతంత్రం ఇచ్చేస్తే అది వచ్చిన దారికి చూసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎలా అంటే మన వీధిలో వచ్చే వ్యాపారులతో మనం వాగ్వాదం చేసినట్లే మన వచ్చిన ఆలోచనలతో మనం పోరాడేది. వ్యాపారులు ఎవరైనా రావచ్చు, ఏమైనా అమ్మచ్చు. మనము వాళ్ళు ఎందుకు వచ్చామని మనకు అడిగే హక్కు మనకు లేదు. మనకు వాళ్ళతో పని ఉంటే కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని పంపడం అంతే. అన్ని ఆలోచనలను మీరు స్వాగతం పలకండి, అవసరమైతే ఉంచుకోండి, లేకపోతే ఎరుకుతో సాగనంపండి. అంతేగాని వాటికి ఉపచారం చేయడం మానేయండి. ఉపచారం చేసిన ఆలోచనలు ఇదేదో ఆతిథ్యం బాగుందని ఇంకా కొంతకాలం మీతో ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఉపచారాలు చేయొద్దండి. వచ్చిన ఆలోచనలు తిరిగి పంపండి.